యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటండి ఇంత లేట్ అయింది? ఈరోజు ఒక ఈవెంట్ చేసాం వాసు గారు. ఏ ఈవెంట్? షష్టి పూర్తి ఫంక్షన్. రాఘవయ్య గారని రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అందరూ ఫారెన్లో సెటిల్ అయ్యారు. అందరూ వచ్చి పేరెంట్స్కి గ్రాండ్గా షష్టి పూర్తి ఫంక్షన్ చేశారు. ఈరోజు చాలా బాగా అనిపించింది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలు ఎదిగి ప్రయోజకులై జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మళ్ళీ పెళ్లి చేశారు. అద్భుతమైన క్షణాలండి. ఆ క్షణాలను చూస్తూ అలా ఉండిపోయానండి. అందుకేనండి ఇంత ఆలస్యం అయింది. సారీ, మీరు భోంచేశారా? మీకోసం ఎదురు చూసి చూసి ఇందాకనే తిన్నానండి. మంచి పని చేశారు. రాఘవయ్య గారు వారి పిల్లలు బలవంతం చేస్తే నేను కూడా అక్కడ భోంచేసేసాను. ఇదేంటి, ఏం తీసుకొచ్చారు? స్మాల్ గిఫ్ట్. మీరే ఏంటండి ఇవన్నీ? ఎందుకు ఇన్ని తెచ్చారు? ఏ అర్ధరాత్రి నిద్ర లేచి ఆకలంటారని మళ్ళీ ఆ టైంలో బయటికి వెళ్లకుండా ఇప్పుడే తీసుకొచ్చాను. ఏదో ఒక రోజు ఆకలేస్తే రోజు ఆకలేస్తుందా? అయినా మనిషి అన్నవాడు ఇన్ని తింటాడా? అంటే అన్నీ ఒకే రోజు తినమని చెప్పలేదండి, రోజు కొంచెం కొంచెం తినమంటున్నాను. మీరు మరీ నన్ను తిండిబోతుని చేస్తున్నారు. ఇప్పుడేం నాకు ఆకలిగా లేదు. సరే, మీకు ఆకలి వేసినప్పుడు, మీకు క్రేవింగ్ అనిపించినప్పుడు తినండి. ఓకే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. వీటిని జాగ్రత్తగా పెట్టుకోండి. వీటిని చూస్తుంటే నోరూరుతుంది. ఇటు నా పొట్టేమో కొంచెం వెలతిగానే ఉంది. ఓ చిన్న పీస్ తీసి ట్రై చేస్తే పోలా? ఏం చేశారండి? తిన్నాను. అన్నీ తిన్నారా? అవును. ఓ మై గాడ్. మనిషి అన్నవాళ్ళు ఎవరైనా ఇన్ని తింటారా అని అన్నారు. అది తినగలను లేదోనని టెస్ట్ చేశాను. మొత్తానికి మొత్తం తినేసి టెస్ట్ లో పాస్ అయిపోయాను. కంగ్రాట్స్ చెప్పండి. నిజంగా మొత్తం మీరే తిన్నారా? ఏ డౌటా? అంటే ఆకలి లేదంటూనే అన్నీ తినేశారు కదా. ఆకలిగా ఉంటే హైదరాబాద్ మొత్తం తినేస్తారేమో. ఏంటండి, నేను మరీ అంత తిండిపోతున్నా? ఆడ బకాసురుల్లా కనిపిస్తున్నానా? ఎందుకలా దిష్టి పెడతారు? అయ్యో, వసుగారు, నేనేం దిష్టి పెట్టడం లేదండి. అయినా నా కోసమే కదా తెచ్చారు.
నేను తినేస్తే మీకేం నష్టము? ఇలా అయితే మీరు ఎప్పుడు ఇంకేది తీసుకురాకండి. ఎందుకు నవ్వుతున్నారు? నేనేం జోక్ చేయట్లేదు, సీరియస్ గా చెప్తున్నాను. సరేనండి, ఇంకెప్పుడు తీసుకురాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడికి? మీరేం తింటానంటే ఆ ప్లేస్కి. ఈ రోజుకి ఏం వద్దులేండి, పడుకుందాం, నిద్ర వస్తుంది. నవ్వింది చాలు, హలో పడుకుందాం. వసు గారు, 1 సెకండ్, వాటర్ ఇస్తాం, తాగండి. ఆర్ యు ఓకే? అబ్బా, కడుపు నిండిపోయిందండి, నిద్ర పడుతుందో లేదో. కడుపు నిండినా నిండకపోయినా మీకు ప్రాబ్లమేనా? ఆ ప్రాబ్లం చేస్తున్నది నేను కాదు, మీ బిడ్డ. పడుకోండి. బన్నీ, ఏం చేస్తున్నావు? వాకింగా? నేను చేస్తాను, అది చూసి నువ్వు చెయ్యి. ఇలా చెయ్యి. ఇంకో ఆసనం. వసు, బన్నీ, ఏం చేస్తున్నారు మీరు? పొద్దున్నే యోగా చేయమంటున్నాడక్క, నాకు నేర్పిస్తున్నాడు. యోగా చేయడం మంచిదేగా, నీకు మంచి టీచరే దొరికాడు. నువ్వు కూడా యోగా చేయాలి పెద్దమ్మా, నీ హెల్త్ కూడా చాలా మంచిది. నాకిప్పుడంత టైం లేదులే బాబు. వసు, ఈ జ్యూస్ తాగు. ఇంత పొద్దున్నేనా? తాగు మమ్మీ. కాసేపటి తర్వాత తాగుతాను. అయితే అప్పటి వరకు ఆసనాలు వేయి. తప్పదా? ఇంకో ఆసనం, కూర్చో. ఇది ఇంకో ఆసనం, నేను ఎలా చేస్తానో అలా చెయ్యి.
పొద్దున్నే తల్లి కొడుకులు ఆసనాలు వేస్తున్నారేంటి? పావని జ్యూస్ గ్లాస్ పట్టుకుని తాక్కుండా నిల్చిందేంటి? ఆ జ్యూస్ దానికా, వసుకా, బన్నిగాడికా? ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఏమీ అర్థం కావటం లేదు. ఈ మధ్య వసు పనులన్నీ పావని చేస్తోంది. నిన్న వసుకు బన్నిగాడు దిష్టి తీశాడట. వసు ఏం చెప్పినా అభి వింటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందండి? యోగాసనాలవి. ఓ, యోగా టీచరు మరీ పెద్దవాళ్ళ ఉన్నాడు. అరే ఆపేశారేంటి? ప్లీజ్ కంటిన్యూ. లేదంటే యోగా సార్కి కోపం వస్తుంది. ప్లీజ్, ఇక నా వల్ల కాదండి. అలా సిగ్గుపడితే ఎలా మమ్మీ? నువ్వు హెల్దీగా ఉండాలి కదా. దేవుడి దయ వల్ల నా ఆరోగ్యం బాగానే ఉంది. నాకు యోగాలు ఆసనాలు ఏమీ వద్దు. లేదు వసు గారు, ఈ టైంలో మీరు యోగా చేయడం చాలా మంచిది. ఈ టైంలో అంటే ఉదయం పూటనా? నేను అదే చెప్పానది. యోగా చేస్తే ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు కదా. ఇద్దరు అంటే బన్నీ వసూలు అనా? తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే యోగా చేయాలి మరి. నా బిడ్డ క్షేమం గురించి నాకు వదిలేయండి. అయితే ఈ జ్యూస్ తాగు వసు. ఆయనకివ్వక్క. తను కొడుకు గురించి ఫీల్ అవుతుంది, మీరే జ్యూస్ తాగాలి. తాగండి. వసు కొడుకు గురించి ఫీల్ అవుతుంటే బన్నీగాడు కదా జ్యూస్ తాగాలి. వసుని తాగమంటాడేంటి? ఏం అర్థం కావట్లేదే. ఆంటీ, ఆంటీ, ఇదొకటి పొద్దున్న లేచినప్పటి నుంచి ఆంటీ ఆంటీ అంటూ ఆవులా అరుస్తూ ఉంటుంది. సరే వసు, నాకు వంట పనుంది, నేను చూడాలి. మమ్మీ, నాకు స్కూల్ టైం అవుతుంది. రేపు ఇదే టైంలో ఇదే ప్లేస్ లో నీకు యోగా క్లాస్. ఓకేనా? బన్నీ మిమ్మల్ని బాగా కేర్ఫుల్గా చూసుకుంటున్నాడండి. వాడి కేరింగ్ వల్ల ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని భయంగా ఉందండి. నిన్న అత్తయ్య గారి దగ్గర జస్ట్ మిస్ అయ్యాం. మొన్న చెప్పలేకపోయాం, నిన్న చెప్పలేకపోయాం. ఈరోజు ఎలాగైనా చెప్పేస్తానండి. మీరు ఎక్కువగా టెన్షన్ పడడం అస్సలు బాలేదు. అవునండి, అత్తయ్యని ఫేస్ చేయాలంటేనే చాలా భయంగా ఉంది. తెలిసిపోతే నా మనసు తేలిక పడుతుందండి. ఎలాగైనా ఈరోజు చెప్పేస్తానండి. మీరు రిలాక్స్గా ఉండండి, ఓకే? థ్యాంక్స్. ఏంటే పిలిచావు? ఈ బట్టలన్నీ ఐరన్ చేయాలంటే నాకు చెప్తావేంటే? నాకు ఐరన్ చేయడం రాదు. మరి నీకు రాకపోతే నీ పని మనిషి ఉంది కదా. నా పని మనిషి మా ఇంట్లో ఉంది. ఓసిని పిచ్చితోనా? మీ ఇంటి పని మనిషి కాదే, ఈ ఇంట్లో మీ అత్తయ్య నీ కోసం పెట్టిన పని మనిషి వసు. అవును కదా, వసు అక్కుండగా మీరు నేను పనిచేయడం ఎందుకు దండగా? ఇంతకీ వసు అక్క ఇక్కడ?
ఏం టిఫిన్ చేస్తున్నావు అక్క? ఇడ్లీ సాంబార్. నువ్వు ఇడ్లీ పెట్టక నేను సాంబార్ పెడతాను. నీకెందుకు వసు, నేను చేస్తున్నాను కదా. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం కష్టపడిపోయా నేను రెస్ట్ తీసుకోవాలక్క? మరీ ఎక్కువ రెస్ట్ తీసుకుంటే బద్ధకం పెరిగి ఒళ్ళొచ్చేస్తుంది. వజోక, ఏంటి హారిక? నావి ఆయనవి బట్టలు ఇస్త్రీ చేయాలి. కొంచెం చేసి పెడతావా? ఏంటి హారిక, ఇస్త్రీ చేయడం లాంటి చిన్న పనులు కూడా నువ్వు చేయలేవా? అన్ని పనులు వసుతోనే చేపిస్తావా? ఎంత నువ్వు ప్రెగ్నెంట్ అయితే మాత్రం మరీ అంత బద్ధకం పనికిరాదు. అవును హారిక, నీ ఒంటికి కూడా ఎక్సర్సైజ్ ఉండాలి. అప్పుడే ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది. నీకు కష్టంగా ఉన్న పనులు మేము చేసి పెడతాం హారిక. చిన్న చిన్న పనులు నువ్వే చేసుకుంటే నీకు బేబీకి మంచిది. ఇస్త్రీ చేయమంటే ఇద్దరు నా క్లాస్ తీసుకుంటారా? చెప్తా మీ సంగతి. హారిక చెప్పే ప్రతి పనికి నువ్వు కూడా తలూపకు వసు. తనని సోమరిపోతం చేయకు. అంటే తను కడుపుతో ఉంది కదక్కా. నువ్వు కూడా కడుపుతోనే ఉన్నావు వసు. ఆ విషయం గుర్తుపెట్టుకో. తన ఆరోగ్యమే కాదు, నీ ఆరోగ్యం కూడా ముఖ్యం. వసుగారు, ఏంటండి? అది వసుతో ఏమైనా మాట్లాడాలా అభి? మీతో కూడా మాట్లాడాలి వదనా. ఒక్క నిమిషం అండి, వస్తున్నాము. ఓకే. రా. ఏంటండి? ఇప్పుడే అమ్మకి ఈ విషయం చెప్పాలనుకున్నాను వసుగారు. ఇంత పొద్దునేనా? మంచి విషయం చెప్పడానికి టైంతో పనే ఉంది వసు. అత్తయ్య మూడు ఎలా ఉందో ఏమోనని. ప్లీజ్, నేను చూసుకుంటాను వసుగారు. కిచెన్లో ఉండాల్సిన అక్కలు అభిబావ్ దగ్గర ఉన్నారేంటి? ఇద్దరు కలిసి నన్ను తిడతారా? చెప్తా మీ సంగతి. ఇడ్లీలని మాడిపోయేలా చేస్తే అంతకంటే పెద్దదే చేయాలి. కుక్కర్ని బాంబులా పేల్చేస్తే సూపర్ ఐడియా. కుక్కర్లో ఉన్న వాటర్ అంతా బయటకు తీసేసి ఎంటీ కుక్కర్ పెడితే పేలిపోతుంది. టెన్షన్గా ఉందండి. అది కాదండి, టెన్షన్ అవ్వకు వసు. ఈ రోజుతో నీ వర్రీస్ అన్నీ తీరిపోతాయి. అమ్మా అమ్మా అదేంటే, ఇస్త్రీ చేయమని వసుతో చెప్పావా? చెప్పాను, చేయనంది. హా? ఎంత ధైర్యం! వెళ్ళి మీ అత్తయ్యతో చెప్పు. నేను చెప్పను, కుక్కర్తో చెప్పిస్తాను. ఏంటి, కుక్కతో చెప్పిస్తావా? కుక్కతో కాదాంటీ, కుక్కర్తో. ఆ?
కుక్కర్తో చెప్పించడమేంటే? కదా కాసేపు ఆగండి ఆంటీ, మీకే తెలుస్తుంది. ఏంటబి? మీ అత్తయ్యను అభి ఎందుకు పిలిచాడే? నాకేం తెలుసు, అభిబావి చెప్తారు వినండి. మీతో ఒక విషయం చెప్పాలమ్మా. ఒక విషయం చెప్పాలి చెప్పాలి అంటాడు కాని చెప్పుడేంటి? ఏంటో చెప్పభి. ఆ విషయం చెప్పే ముందు ఇంకో విషయం మిమ్మల్ని అడగాలి.